చాలా రోజుల తర్వాత టీమిండియాకు తొలి విజయం అందింది. జింబాబ్వేతో జరిగిన తొలి టీ20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. వైభవ్ సూర్యవంశీ హాఫ్ సెంచరీతో అదరగొట్టి తన విధ్వంసంతో మంచి ఆరంభాన్ని అందించాడు. ఈ క్రమంలోనే ఆడుతూ పాడుతూ జింబాబ్వే విధించిన 126 పరుగుల టార్గెట్ ను ఛేదించి టీమిండియా బోని కొట్టడమే కాకుండా కెప్టెన్ గా అయ్యర్ కు తొలి విజయం దక్కింది. హరారే వేదికగా జరిగిన జింబాబ్వేతో తొలి టీ20 మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో జింబాబ్వే బ్యాటింగ్ వచ్చింది. అయితే ఆరంభం నుంచే జింబాబ్వే బ్యాటర్లు పెవిలియన్ కి క్యూ కట్టారు. ముఖ్యంగా మయాంక్ యాదవ్ దెబ్బకైతే బ్రియాన్ బెనెట్ 0 పరుగులకే పెవిలియన్ చేరాడు. అలాగే డిఎన్ మేయర్స్ ను కూడా 6 పరుగులకే పెవిలియన్ పంపాడు. ఇలా ఆరంభంలోనే 2 వికెట్లను కోల్పోయి జింబాబ్వే పీకల్లోతు కష్టాల పడింది. అలాగే బెన్ కురాన్ కూడా 10 పరుగులే చేసి పెవిలియన్ చేరాడు. ఇక కెప్టెన్ సికందర్ రాజాను శివన్ దూబే అవుట్ చేశాడు. కేవలం 4 పరుగులకే పెవిలియన్ చేరాడు. ఇలా 32 పరుగులకే జింబాబ్వే 4 వికెట్లను కోల్పోయింది. అయితే చివరిలో వెస్లీ మదివేర్ ముర్మాని కీలక ఇన్నింగ్స్ ఆడడంతో జింబాబ్వేకు ఆ మాత్రమైన స్కోర్ లభించింది. మొత్తంగా 7 వికెట్లకి 125 పరుగులే చేసింది జింబాబ్వే. మయాంక్ యాదవ్, ప్రిన్స్ యాదవ్ చెరో 2 వికెట్లు తీయగా శివన్ దూబే అలాగే రవి బిష్ణోయ్ కి చెరో 1 వికెట్ దక్కింది. అయితే ఈ మ్యాచ్ లో అరంగేట్రం చేసిన అశోక్ శర్మ మాత్రం 4 ఓవర్లలో 29 పరుగులు ఇచ్చి 1 వికెట్ కూడా తీయలేకపోయాడు. ఇక 126 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఆరంభంలోనే అభిషేక్ శర్మ రూపంలో తొలి వికెట్ ను కోల్పోయినా వైభవ్ సూర్యవంశీ మాత్రం ఆకాశమేద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 18 బంతుల్లోనే 4 ఫోర్లు 4 సిక్సర్లతో 260 పైగా స్ట్రైక్ రేట్ తో 50 పరుగులు చేసి ఆ తర్వాత అవుట్ అయ్యాడు. ఈ క్రమంలోనే తొలి అంతర్జాతీయ హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. ఇంగ్లాండ్ తో 3 టీ20లో విఫలమైన వైభవ్ సూర్యవంశీ జింబాబ్వేతో తొలి టీ20లో మాత్రం అభిమానుల అంచనాలను అందుకొని తానున్నంత షేప్ క్రీజ్ లో మంచి ఎంటర్టైన్మెంట్ అందించాడు. ఇక ఇషాన్ కిషాన్ కూడా 35 పరుగులతో పర్వాలేదనిపించాడు. ఇక కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 28 పరుగులు చేసి లాంఛనాన్ని పూర్తి చేశాడు. మొత్తంగా 3 వికెట్లు కోల్పోయి 126 పరుగులు చేసి 7 వికెట్ల తేడాతో టీమిండియా జింబాబ్వేపై విజయం సాధించింది. దీంతో 3 టీ20ల సిరీస్ ను 0-1 ఆధిక్యంలో నిలిచింది టీమిండియా.